హలో వెల్కమ్ టు పాండు ఎఫ్ఎఫ్ గేమర్. ఇంట్లో అయితే ఖాళీగా ఉన్నా అని చెప్పేసి క్లాస్ పెట్టడానికి అలా స్టార్ట్ కొట్టేసి అనమాట. నేనైతే ఇంకా ఇందులోకి వెళ్ళాను, అందులో నుంచి ఇక్కడికి వచ్చాను. అలా స్ట్రైట్గా వెళ్తూనే ఉన్నాను. ఎనిమిది ఎక్కడ ఉన్నారో చూస్తూనే ఉన్నాను. ఎదురుగా పాప వచ్చి తగులుతుంది అనమాట. హెడ్ షాట్ పడిపోయింది అనుకున్నాను, బాడీ షాట్ పడ్డది, నాకైపోయింది అనమాట. చచ్చిపోయింది కాబట్టి అలా స్ట్రైట్గా వెళ్ళిపోతుంటే మరి చాలా నా పాప చనిపోయిందా అసలు ఉందా లేదా తెలియదు, కానీ మనమైతే స్ట్రైట్గా వెళ్ళి అక్కడ ఎనిమిస్ ఉన్నారో బాగా వెళ్ళి ఫాస్ట్గా వెళ్ళాను కిల్లల కోసం. ఇంత వెళ్ళానా ఒక నాక్ చేసాను. మన వాళ్ళు అయితే రివైవ్ అయిపోతాను, మనమైతే పిల్కిల్ చేస్తాం అనుకున్నాను. అవనేది మనమైతే మ్యాచ్కి టైం బొమ్మ వేసాను. ఆడైతే 50 సెకండ్స్ డ్యామేజ్ పడ్డది. మనమైతే క్రోన్ అయితే వేసాను. వాడు ఎన్ని అక్కడి నుంచి కొట్టేస్తాను తగా, నేనైతే కొట్టాను. బయలుదేరు ఎన్నైతే దింపేస్తున్నారు బాబు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. మూడు ఉత్సాహం అన్నీ నాశనం అయిపోతాయి. మనమైతే విన్ అయిపోయాం ఒక రౌండ్. ఆహా సూపర్ రా బాబు, మీరందరూనా ఎంత టాలెంట్ లేటరా బాబు, దింపేస్తాను ఒక్కొక్కటి. మనమైతే ఇంకా గన్నులు తీసుకొని పెరిగేటాం ఎన్ని కాడికి. మనమైతే చాలా ఫాస్ట్ పెరిగేటాం కిల్లలు కావాలని. స్ట్రైట్కి వెళ్ళి ఎనిమిది అయితే తండ్రుకొని వచ్చేస్తాడు. వాడికైతే గడ్డి ఇచ్చేసాను గాయస్. ఈ డ్రెస్ ఈడు ఎలా ఉన్నాడయ్యా అబ్బా, ఈడైతే గడ్డేసుకొని వచ్చేస్తాను గాయస్. ఈడెవర్రా బాబు, నా ఫోన్లోకి వెళ్ళి నన్ను కూడా ఎత్తాను. ఈడికి కడ్డిచ్చేద్దాం నేను అనుకుంటే ఈడు కింద పడిపోండి బాబు. ఈడు గ్రూవాలు వేసుకొని తిరిగేస్తాడు ఇటు అటు. ఇది అటు వెళ్తా ఇట్రా నీకు అడ్డు పడిపోవాలి. నాదే నాకు ఇల్లు బాబు. ఇది అట్టన్నావా, నువ్వు వస్తున్నావు. నీకు ఇవాళ ఆట, నీకు ఇవాళ అయిపోయింది. ఇంక తెచ్చినావు నా చేతిలో. ఇటు తిరిగి నేనే ఎదవైన ఉంటాను. వచ్చాయి అదేంటి ఇది అదేంటి గేమ్. నాకు ఒక కిల్లు ప్రతి రౌండ్ ఒక కిల్లు వస్తుంది రా బాబు. ఇలాగైతే పని అవ్వదు. అక్కడైతే మనం నాక్ అయిపోయాడు మాట. అక్కడైతే ఎనిమిది ఉన్నా నాకు అర్థమైపోయింది. ఇంకా అర్థమైపోయింది కాబట్టి నేను పరిగెట్టి వెళ్తాను. ఇంకా ఒక నిమిషం జూన్ వస్తుందని చెప్పేసి ఆడు బయటకు వస్తాను నేను అనుకున్నాను. లాభం లేదని చెప్పి పరిగెడుతూనే ఉన్నాను. ఇంకా ఆడైతే ఇంకా అక్కడి నుంచి కదలలేదు. నేనే వెళ్ళాలని ఫిక్స్ అయిపోయిన. ఆడైతే ఇదే వేసేస్తాను బాబోయ్. గట్టిగా పడేస్తాడు ఆడైతే, చాలా గట్టి పడుతుండు. నేనైతే ఇంక పరిగెడదని జంపింగ్ పడిపోయాను. బాగున్నావురా, వాల్వో బస్సులో మంచి దిట్టంగా ఉన్నావు. బాగున్నారా, గట్టంగా ఉన్నా, బాగానే ఉన్నా. చెప్తే నీకు ఎలాగైనా ఉండదా, నాకు ఛాయిస్ వస్తుంది. నేనైతే మనం మొదలెడదాం. కురవండి అయితే మనమైతే పైకి వెళ్ళి స్కోప్ పెట్టి కొట్టేద్దాం నేను అనుకున్నాను, కానీ ఎవడూ కనబడలేదు. పుష్అప్స్ అయితే వెనక పక్కన వినబడుతున్నాయి కాబట్టి మనమైతే ఫస్ట్ పైన వాడు దిగితే నన్ను కొట్టేసాను. కొట్టినందుకు డ్యామేజ్ చేసాను. పక్కన వాడు ఎన్ని ఉన్నాడు, ఆడనే పుష్అప్స్ వినబడ్డే. ఆడైతే ఎక్కడ ఉన్నాడు అబ్బా, మళ్ళీ ఇది వచ్చిందా. స్కోప్ పెట్టి కూడా ఎలా ఉందో, నువ్వు అటు స్కోప్ పెట్టి చూసి ఉండిపోకు బాబు. మనల్ని చూడు, స్కోప్ అటే కాదు నన్ను చూడేటు. అర్థమైందా, లూట్ ఏరుకున్న అబ్బా స్వాహ, లూట్ అంతా స్వాహ. ఇక్కడైతే మనోడైతే నాకైపోయినా మళ్ళీ రోడ్కి ఒకే కిల్లు వస్తుంది ఏట్రా బాబు. నాకేటి ఇది కిల్లు కావాలి, నేను ఏడుస్తుంటే ఇదేటిది ఇదైతే పని అవ్వదు గాయస్. మనమైతే కిల్లులు ఎక్కువ చేయలేని నేను ఫాస్ట్గా వెళ్దామని అటాక్ ఇంకా అలా ఉన్నాను. ఎవడైనా వస్తాడు అనుకున్నాను, ఎవడూ రాలేదు. అటు ఇటు చూసాను, మొత్తం చూసాను. నాకు చిరాకింది. మనోడి కాడ ఎనిమిస్ ఉన్నాను చెప్పేసి నేనే పెరిగేటి వెళ్ళాను. మళ్ళీ ఇదేది వచ్చిందా, నాకైతే చాలా చిరాకు వేసింది. ఇంకా నాకు ఇంకా ఎవరో ఇటుపక్క పుష్అప్స్ ఉంటున్నా. వచ్చినాడు అయిపోయాడు. నేను కొట్టే తప్పక కుక్కే నవ్వేస్తుందా నాకు. మడి కొట్టే చుట్టేసి ఇంక పరిగెట్టాను నేనైతే. ఇంకా ఇదైతే మళ్ళీ వచ్చిందని చెప్పి టప్ప కాల్చేసాను. నేనైతే ఆడిన ఎనిమిది అనుకుని మా ఫ్రెండ్ నాకు తర్వాత తెలిసింది. ఇంక స్ట్రైట్గా వెళ్ళి మ్యాథ్ ఎనిమిది ఉన్నాడు అనుకొని మ్యాథ్కి ఎక్కువ అనమాట. ఇంకా నేను మ్యాథ్కి మొదలెట్టాను. ఇంకా చాలా వేసింది. ఆడైతే స్కోప్ పెట్టి అక్కడ ఉన్నమాట, స్కోప్ పెట్టి డబ్బులు కొట్టాను. చచ్చిపోయాడు డబ్బుకి. నేనైతే ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసింది, లైక్ చేయండి. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ టీ టాటా.